ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కూటమి కక్ష సాధింపు చర్యలు ఆగటం లేదు. మహిళలపై తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరినందుకు వీరులపాడు మండలం కొనతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చేశారు. పార్టీ మారిందనే కక్షతో ఇల్లును కూల్చివేయించారు టీడీపీ నేతలు. ఇల్లు కూల్చేయడంతో పాటు షేక్ సైదాబీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు వీరులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్. 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్న షేక్ సైదాబీ తాజాగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరటంతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో షేక్ సైదాబీ ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా అమ్మకి భయపడి చేసి మా అమ్మ బాధల్లో మేము ఉన్నాం సార్. అప్పు చేసి డోగరా డబ్బులతో ఇల్లు కట్టుకోలేదు సార్. గురించి చచ్చిపోతాం. మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆత్మహత్య చేసుకునే చచ్చిపోతాం సార్. ఇంత అన్యాయం జరిగాక మేము బతకం. మాకు ఈ ఊళ్ళో న్యాయం జరగదు. ఈ ఊళ్ళో మాకు న్యాయం జరగదు సార్. అంతా వాళ్ళగా అయింది రాజు. మా అమ్మకి భయపడి చేసి మా అమ్మ బాధల్లో మేము ఉన్నాం సార్. దయచేసి మీరన్నా మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని అందరినీ మాకు న్యాయం చేయండి. వాళ్ళు పార్టీలో ఫీలింగ్స్ పెట్టుకొని ఇవాళ మా ఇల్లుని దారుణంగా పడేశారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి లేని హక్కు ఇవాళ ఉందని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉందని మా ఇల్లు పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు పాలన చేస్తున్నారు సార్. మమ్మల్ని మాకేం అన్యాయం చేయించినా కూడా వాళ్లే బాధ్యత సార్. వాళ్ళు మాకు న్యాయం చేయరు సార్. ఈ రోజు ఆయనకు అధికారం వచ్చిందని మా మీద చూపిస్తాడు సార్. ఆయనకు అధికారం ఉంది, నేను పడేస్తాను అని పొద్దుటాచి మమ్మల్ని మేము అడ్డం తిరిగినా కూడా మమ్మల్ని తోసేసి ఇల్లు పడేస్తున్నారు. ఇక్కడ కుదరదని అంటే పోలీసులు వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం సార్. పోతే వాళ్ళు అన్నారు, అమ్మ గొడవలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, సాంప్రదాయకంగా మాట్లాడుకోండి అమ్మ అన్నారు. సరేలే మాట్లాడుకుందాంలే అని మేము వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. వాళ్ళకంటే కార్లోనే సార్. మాకేమీలే, మేము కాళ్ళు నడుకుతా వచ్చేవాళ్ళం. మేము అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రాగతలకే మా ఇల్లు పడేసుకుంటున్నారు సార్. నేనైతే స్థలం కొనుక్కొని కూడా 33 సంవత్సరాలు అయిందండి నేను కొనుక్కొని అమ్మోరతను కాడ. అప్పుడే ఇప్పటికి నన్ను ఏమీ గతిలేదు. ఇప్పుడు పార్టీ ఫీలింగ్ నుంచి వాళ్ళు, నేను అదివరకు తెలుగుదేశంలోనే ఉండి నేను నెంబర్గా గెలిచానండి. గెలిచిన దాన్ని నువ్వు వేయలేదు పోవనని, మా ఓటు వేయలేదని పక్కోళ్ళ మాటలు చెప్పిన మాటలని నన్ను పక్కకి నెట్టారు. పక్కకి నెట్టినా నేను పడ్డానండి. అట్టాబడి నేను వైసీపీలోకి పోయానండి. మొన్న మట్టికి నేను మొన్న పోయిన కాడి నుంచి వాళ్ళు ఇక నా మీద సాగిస్తున్నారు. సాగించి నీకు నాకు మా స్థలం ఉందని ఎవరనంట ఆయన అన్నారంట. ఆమె సైదమ్మని ఏం బీకారు, నన్నేం బీగుతారు అన్నారంట. ఆ మాట కోసం పట్టుకొని నా ఇల్లు తాగం చేస్తున్నారండి. అదొచ్చి కొనగండి సీన్ గారండి. మునుపు పారి వాడు కట్టుకుంటుంటే అట్నే పుట్టించుకొచ్చారు. అవి పనికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా తయారు చేసి తీసుకొచ్చి నన్ను ఇట్లా వేపచ్చంగా ఆడుగుతుని చేస్తున్నారండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కూటమి కక్ష సాధింపు చర్యలు ఆగటం లేదు. మహిళలపై తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరినందుకు వీరులపాడు మండలం కొనతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ సానుభూతి పరులను టీడీపీ నేతలు ఈ స్థాయిలోనే టార్గెట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గ్రామాల్లో కూడా అమలు చేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. వీరులపాడు మండలం కొనతాలపల్లికి చెందిన షేక్ సైదాబీ ఇటీవలే వైసీపీలో చేరారు. ఆమె గతంలో టీడీపీలోనే మెంబర్ గా ఉన్నారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, స్థానిక ఎన్నికలకు సంబంధించి. అయితే ఎప్పుడైతే ఆమె పార్టీ మారారో అప్పటి నుంచి కూడా ఆ వీరులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. ఎప్పటి నుంచో టీడీపీ పార్టీలో ఉండి వైసీపీలకు మారినందుకు కేవలం ఈ ఒక్క కారణంతోనే ఖచ్చితంగా అధింపు చర్యలు చేపట్టారు. ఆమె ఇంటిలో ఆమెకు హక్కు లేదంటూ కూడా ఇంటిని కూల్చివేసిన పరిస్థితి. పోలీసులు కూడా వారికి ఎలాంటి న్యాయం చేయలేదు. అయితే టీడీపీ నేతల వద్దే మీరు సెటిల్మెంట్లు చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచించడం కొంత బాధాకరం అని చెప్పొచ్చు. అయితే వారు ఆ ఇంటికి చేరుకునేలతో వారంతా శ్రీనివాసరావు అలాగే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆమె ఇంటిని
డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చి కూల్చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే తమకు జరిగిన అన్యాయంపై షేక్ సైదాబీ కావచ్చు, ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీ నేతలు ఎంతటి దాష్టికాలకు పాల్పడుతున్నారో క్షేత్రస్థాయిలో ఇది ఒక ఘటన ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఇది ఎవరైతే తమ ఇంటిని పడేశారో వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని షేక్ సైదాబీ కావచ్చు, ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా వెలుగుతూ వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.